ఇవాళ గ్రాహం బెల్ కనిపెట్టిన ఫోను తీగలతో ఉంటే ఇవాళది ఎంత మారింది. ఇవాళ తీగలే లేవు ఎక్కడ. వైర్లెస్ టెలిఫోన్లు వచ్చాయి, ల్యాండ్ ఫోన్ పోయింది, సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ కూడా పోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, స్మార్ట్ ఫోన్ కూడా పోయింది, ఆండ్రాయిడ్ ఫోను, పెదరాయిడ్ ఫోను చాలా వచ్చేసాయి ఇక్కడ. యాపిల్ ఫోను, మొత్తం జామకాయ ఫోను, వంకాయ ఫోను, చాలా ఫోన్లు వచ్చాయి ఇక్కడ. అన్ని రకాల మొత్తం మన జీవితాన్ని శాసిస్తున్నాయి ఇవాళ. ఈ సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన కనిపెట్టింది మానవ జాతికి మేలు జరగాలని తప్ప సంసారాలు కూలిపోవాలని కాదు. ఏ విదేశీయుడైనా మన దేశీయుడైనా ఆ పని చేయడు ఖచ్చితంగా. అందుకే మనోనిగ్రహం చాలా అవసరం. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. నేను వస్తుంటే చెయ్యి కాలు లేనివాడైనా ఉంటాడేమో కానీ ఫోన్ చేతిలో లేనివాడు మనిషి ఉండడు అసలు. పైగా ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని ఫోన్లు ఉంటాయి. కొందరికి చేతులు కాళ్ళు కూడా కలిపి 4 ఫోన్లు కూడా ఉంటాయి. కొందరు వినాయకుడిలా ఉంటారు, 4 చేతులు కాబట్టి వినాయకుడికి 4 ఫోన్లు ఉంటాయి ఏకంగా. ఎందుకంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడితే ఇంకో ఫ్రెండ్కి తెలియకూడదు కదా, రకరకాల గొడవలు ఉన్నాయి కదా మనకి. అందుకని ఎన్ని యాప్లు, ఎన్ని డూపులు, ఎన్ని ఊపులు ఉంటే కనుక నడుస్తుంది కనుక వీటిని వినియోగించే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మొత్తం కూలిపోతాం ఖచ్చితంగా. ఇవాళ కాలం ఎటువంటిది అంటే మీరు గమనించండి. పరిశోధక విద్యార్థులందరికీ నా విజ్ఞప్తి, ప్లాస్టిక్కి విరుగుడు కనిపెట్టగలిగితే మీ పరిశోధన ద్వారా, ఎందుకంటే అది మీరు దానికోసం చేయొచ్చు, దేనికోసమైనా చేయొచ్చు, దేనికోసం చేస్తున్నా అది దొరకచ్చు. ఇవాళ ప్లాస్టిక్ ఎంత భయంకరంగా ఉంది అంటే మనం వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నామంటే సూక్ష్మ రేణువులు మనలో ప్రవేశిస్తున్నట్టే లెక్క. అతి చలి ఉన్నా అతి వేడి ఉన్నా అది ప్లాస్టిక్ని గ్రహిస్తుంది వెంటనే. ఈ ప్లాస్టిక్ కనిపెట్టిన మహానుభావుడు ఒకడున్నాడు, బెకెలాండ్ అని, వాడు అమెరికా వాడు. వాడు కనిపెట్టినప్పుడు వాడు ఉద్దేశం ఏమిటి అంటే ఏదో ఒక తరిగిపోకుండా, అరిగిపోకుండా, చెదపట్టకుండా, పుచ్చిపోకుండా ఒక వస్తువు ఉంటే బాగుండు అని వాడు కనిపెట్టాడు. కానీ ఇవాళ అది ఏం చేసింది తెలిసే, బెకెలాండ్ కనిపెట్టిన ప్లాస్టిక్, దాని మీద కావ్యంలో రాశాను నేను. ఆ బెకెలాండ్ అన్నవాడుకో నమస్కారం నాయన. బెకెలాండ్ కనిపెట్టిన ప్లాస్టిక్ బ్రహ్మ పదార్థమోచు చెడకన్ విడకన్ సకలమ్మునాక్రమించెను, చెడకన్ విడకన్ సకలమ్మునాక్రమించెను, వికసింపవు వాడవయ్యే విరులున్ తరులున్. ఆయన ఏ ముహూర్తాన్ని ఈ ప్లాస్టిక్ కనిపెట్టాడో బెకెలాండ్ అనే మహానుభావుడు అమెరికాలో. కానీ ఇవాళ మన జీవితాలు మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోయాయి. దేవుడికి అలంకారం చేసినా సరే మామూలు దండలు వాడిపోతే ప్లాస్టిక్ దండలు పట్టుకొచ్చేయండి. మొత్తం వైర్లన్నీ ప్లాస్టిక్కే. చివరికి ముందు ముందు ప్లాస్టిక్ బట్టలు కూడా రాబోతున్నాయి. కంకో శుభవార్త, ప్లాస్టిక్ మొగుడు ప్లాస్టిక్ పెళ్ళం కూడా వస్తారమ్మా ఖచ్చితంగా. జపాన్ దేశం బాగా అభివృద్ధి చెందింది కదా, వాళ్ళు ఇంకో విషయంలో కూడా బాగా అభివృద్ధి చెందారు. మీకు తెలుసో తెలియదో, జపాన్లో విడాకులు ఉండవట. పెళ్లి చేసుకుంటే ఇంకంతే, విడాకులు ఉండవు. వాళ్ళు ఏం సీతారాములు అనుకోకండి. ఎందుకు ఉండవో తెలుసా, ఏ ముఖమైనా ఒకటే కదా అంటట్టు వాడు. మీరు జపాన్ వాళ్ళవి, చైనా వాళ్ళవి మొహాలు అన్నీ తప్పడ మొహాలే, అన్నీ దెబ్బడ మొహాలే, ఏముండదు ఇంకా ఈ ముఖమేనయ్యా. మళ్ళీ కొత్త ముఖం ఎందుకు పని లేక? మన దగ్గర ఇండియాలో అలా కాదండి, రకరకాలుగా ఉంటారు. ఒకళ్ళలో లేని కళ ఇంకొకళ్ళలో ఉంటుంది. అన్నదమ్ముడు ఒకళ్ళు ఉంటే ఒకడు రాముడు అంటే ఇంకోళ్ళు లక్ష్మణుడు అంటారు. రకరకాల, ఒకటి రాముడు నల్లగా ఉంటాడు, లక్ష్మణుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకంటే రకరకాలుగా ఉంటారు. కవల పిల్లల్లో కూడా భేదం కనిపిస్తుంది మన దగ్గర. కవల పిల్లలైనా కూడా ఏదో ఒక భేదం కనిపిస్తుంది. అన్ని రకాల రంగులు, అన్ని రకాల భాషలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న ఏకైక జాతి భారత జాతి ఖచ్చితంగా. అనేక రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వాళ్ళందరూ ఈ మామూలు మనిషి ప్రసంగం కోసం ఇంతమంది నిలబడి ఉన్నారు అంటే ఇంతకంటే భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ ఏమిటి ఇక్కడ? వేరే చెప్పాలా ఏమైనా? అందుకని మన దేశం ఎందుకు గొప్పది అంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. దాన్ని ఎప్పుడూ మనం కాపాడుకోగలం. అన్ని కులాలు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ బాగుండాలి అంటే ప్లాస్టిక్కి విరుగుడు మీరు కనిపెట్టాలి ఖచ్చితంగా. ఆ పరిశోధన మీద దృష్టి పెట్టండి. మనం ఏదో దీనికోసం చేస్తున్నాం కదా, ఆ రిజల్ట్ వస్తే చాలు కదా, ఇంక 2 నెలల్లో నేను పిహెచ్డీ సమర్పించాలి కదా అని ఇంత సంకుచితమైన ఆలోచన చేయకండి. మీ పరిశోధనను విస్తృతం చేస్తే అనుకోని అవకాశాలు వస్తాయి. బాగా ఫోన్లో ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం, అదేదో దొరుకుతుంది. ఇవాళ ప్లాస్టిక్ పెద్ద సమస్య కదా, ఎక్కడ చూసినా
ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, సీసాలు, పార్టీలు మనకి విందులు వినోదాలు తప్ప దీంట్లో ప్లాస్టిక్ సీసాల బదులు, ప్లాస్టిక్ గ్లాసుల బదులు వేరేవేమన్నా వాడగలమా? గుడ్డతో కానీ, చెక్కతో కానీ, ఇంకేదన్నా చెట్టుకు సంబంధించిన పదార్థంతో కానీ చేసినవి మనం వాడగలమా? అటువంటివి చాలా తక్కువ ఖరీదులో కూడా వస్తాయి ఖచ్చితంగా. అటువంటి పరిశోధన చేయగలిగితే అద్భుతమైనటువంటి విజయాలన్నీ మనం సాధిస్తాం. ఇంకొక మాట కూడా చెబుతాను నేను, సందర్భం వచ్చింది కాబట్టి. శాస్త్రవేత్తల్లో ఎంతోమంది జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ చరిత్రలు ఎంతవరకు చదువుకున్నారో నాకు తెలియదు, కానీ క్యూరీ దంపతులు అంటారు, మేరీ క్యూరీ, మేడం క్యూరీ అంటారు చూడండి. క్యూరీ దంపతులు రేడియం కనిపెట్టిన వాళ్ళ ధార్మిక శక్తి మీద. ఆ ఇద్దరు దంపతులు రేడియంకి బలైపోయారండి. వాళ్ళు పోలాండ్ దేశానికి చెందిన వాళ్ళు. ఇద్దరు దంపతులు రేడియం శక్తికి బలైపోయారు. బలైపోతాం కదా అని రేడియం కనిపెట్టడం మానేయలేదు వాళ్ళు. మనం బలైపోయినా సరే వాళ్ళ ప్రపంచాన్ని కాపాడవలసిందే. ఎందుకంటే రేడియం లేకపోతే ఇవాళ ఎక్స్రే లేవు, ధార్మిక శక్తి లేదు, ఎక్స్రే లేదు, స్కానింగ్ లేదు, ఏమీ లేదు. ఇవాళ రోగిని ముట్టుకోవలసిన పని లేకుండా స్కానింగ్ చేసి మొత్తం లోపల విషయాలన్నీ బయటపెడుతున్నారంటే అవి కనిపెట్టబట్టే కదా ఖచ్చితంగా. దాన్ని కనిపెట్టడానికి వాళ్ళ జీవితాలు బలైపోయినాయి. ఈ మధ్య మీరు పత్రికల్లో చూసిన ఖమ్మంలో ఒక 9 మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిపి మధ్యలో ఒక వంతెన మీద, మున్నేరు వంతెన మీద చిక్కుబడిపోతే అటు ఇటు మున్నేరు వచ్చి ముంచేస్తే 2 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉంటే ఒక ప్రొక్లైన్ డ్రైవర్ వాళ్ళని కాపాడి 9 మందిని తీసుకొచ్చాడమ్మా. ప్రాణాలకి తెగించి తీసుకొచ్చాడు, ప్రాణాలకి తెగించి. సుభాన్, అతని పేరు సుభాన్. అతను ఉత్తర దేశం నుంచి వచ్చాడు, తెలుగు రాదు. ఒక మార్వాడి దగ్గర పని చేస్తున్నాడు. చేస్తుంటే అతను అక్కడ వాళ్ళు ఉండిపోయారని తెలిసి అక్కడికి మంత్రి కూడా వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళని ఏదో చేద్దాం, తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే ఎవ్వరికి సాధ్యం కావట్లే, ప్రవాహం మధ్యలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ యజమాని అతను అన్నట్ట, సుభాన్, నువ్వు ఈ జేసీబీ బాగా నడుపుతావు కదా, సాహసాలు చేస్తావు కదా, నువ్వు ఏమైనా వాళ్ళని కాపాడలేవా అంటే ఆ యజమాని చెప్పిన మాట వేదంగా భావించి అతని జీతం ఎంత ఉంటుందండి? 10-12 వేలు మించి ఉండదండి నెలకి. అతనికి ప్రొక్లైన్ డ్రైవర్కి ఎంత ఇస్తారు? అంత జీతంతో బతుకుతానని నా యజమాని చెప్పాడు, నేను చెయ్యాలని అన్నట్ట. సాహసంగా బయలుదేరుతుంటే, ఏమోనయ్యా నువ్వు ఓ తల్లి కన్న బిడ్డవే, నీకు ప్రమాదమేమో జాగ్రత్త అంటే సుభాన్ అన్నట్టమా, భారతీయ సంస్కృతి జీర్ణించుకున్న మనిషి పోతే నా ఒక్క ప్రాణం, బతికితే 9 మంది, నేను పెడుతున్నాను రమ్మా, పెడుతున్నాను ఖచ్చితంగా. అది ఇవాళ విద్యార్థుల్లో ఉండవలసిన దేశభక్తి. దైవభక్తి అంటే అది, దేశభక్తి అంటే అది. పోతే నా ఒక్కడి ప్రాణం, వస్తే 9 మంది కదా ఖచ్చితంగా. దానికి వినాయకుడు కూడా ప్రమాణమే. భారతం రాస్తున్నాడు ఆయన, లేఖనం రచించడం కాదు, రచించింది వ్యాసుడు. 1700 శ్లోకాల భారతం రాస్తుంటే మధ్యలో వినాయకుడు కూర్చుని రాస్తున్నాడు. 1,00,000 శ్లోకాలు రాయాలి, మనకేమో 200 పేజీలు సింగిల్ పుస్తకంలో 3 లైన్లు రాసేసరికి నీరసం వస్తుంది. ఇక్కడ కంప్యూటర్లో రాసిన నీరసం వస్తుంది. మరి వినాయకుడు స్థూలకాయం ఒళ్ళో పెట్టుకుని, పైగా ఆ రోజుల్లో కళాలు కాగితాలు కాదు, తాటాకులు, దాని మీద గంటం అంటే చెక్కడం, గాడి పెట్టడం, అక్కడ కటింగ్, స్టెన్సిల్ కటింగ్, ఇలా రాయాలి గంటంతో, అలా రాశాడు. చాలా వేళ్ళు నెప్పెట్టేస్తే ఆ రకంగా 1,00,000 శ్లోకాలు రాశాడు వినాయకుడు. రాస్తుంటే ఒకరోజు మధ్యలో గంటం విరిగిపోయింది. వినాయకుడికి ఏం చేయాలో తెలియదు, ఒక క్షణం ఆగాడు. వ్యాసుడు చూసి, పోన్లే వినాయక, గంటం విరిగింది కదా, ఈసారికి ఈ వేళటికి ఆపేద్దాం. వద్దో గురువుగారు, పని సాగాల్సిందే అని 2 దంతాలు, ఏనుగు ముఖం కారణంగా సూది మొనగలిగిన 2 దంతాలు ఉంటే తన దంతాన్ని తానే లాగి ఆ దంతపు కొసతో భారతాన్ని పూర్తి చేసిన మహానుభావుడమ్మా వినాయకుడు. అందుకని ఆయన ఏకదంతుడయ్యాడు. పిచ్చి మాటలు చెబితే నమ్మకండి. వాడెవడో రాక్షసుడితో పోరాడాడు, వీడెవడితో పోరాడాడు, వాడెవడో విరగొట్టి పనికిమాలిన వెధవలతో పోరాడితే వినిగిపోయే దంతం కాదు ఏకదంతుడిది. ఆయన పోరాడగలడు, ఆయన త్యాగం చేశాడు. ఒక విద్యార్థిగా త్యాగం చేశాడు. కలమాగిపోయిందని పరీక్ష మానేస్తామా? రాసేయాల్సిందే అంతే. ఇవాళ చేతులు లేకపోతే కాళ్లతో పరీక్ష రాసే విద్యార్థులు ఉన్నారండి, పత్రికలో వస్తున్నాయి. కాళ్లతో రాస్తున్నారు, ఎవరి చేత్తో రాయించడం కాదు, వాళ్ళే రాస్తున్నారు కాళ్ళతోటి. మరి అంత సాహసం చేసేవాళ్ళంతా వినాయకుడు స్వరూపాలే కదా. ఆయన దంతం ఇలా లాగాడంతో ఒక దెబ్బ, దాంతో ఆ రోజుకు పూర్తి చేశాడు. మర్నాడు మళ్ళీ గంటను తెచ్చుకుంటాడు, వేరే విషయం. కానీ ఈ మిగిలిన 2 గంటల సమయం ఎందుకు వృధా చేయాలి? అందుకని సూర్యాస్తమయం వరకు చెప్పొచ్చు కదా గురువు గారు, దంతాలని గంటలు లేదని ఆపేస్తామా అని దంతం పట్టుమని వెనక్కొట్టాడంతే. ఆ దంతపు కొసతో ఆ రోజు గంటన్నర భారతాన్ని పూర్తి చేసిన మహానుభావుడు వినాయకుడు. అందుకే మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఎవ్వని యానచే
ఎంతటి విగ్రహములైన వ్రేల్మిడిన్ గవ్వలబోలె రాలిపడు గంటము కూలిన వేళ దంతమున్ చివ్వునలాగి భారతమశేషము వ్రాసెనెవండు గౌరికి నవ్వుల పంట ఎవ్వడు గౌరికి నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మొక్కెదన్. లేఖనం ఆగిపోతే దంతాన్ని విరగొట్టి రాశాడు. అటువంటి వినాయకుడిని మనం పూజిస్తున్నామంటే ఆలోచన చెయ్యాలి. ఏ పనికి విగ్రహం కలిగినా సూక్ష్మమైన బుద్ధితో ఎదుర్కొని పని కొనసాగించాలి, కానీ మధ్యలో ఆపేయకూడదు. అది వినాయకుడు పూజ 9 రాత్రులు చేయడంలో ఉద్దేశం. ఊరికే ఉండ్రాళ్ళు పెట్టామా, గుండ్రాళ్ళు పెట్టామా, పెద్ద విగ్రహం పెట్టామా, దాన్ని ఎక్కడ నిమజ్జనం చేశాం, నిమజ్జనంలో కేకలు వేసామా, అరుపులు వేసామా, కెవ్వు కేక అని పాటలు పెట్టామా, ఇది కాదు. ఇక్కడ వినాయకుడు పందిరి పెట్టి పనికిమాలిన పాటలు అన్నీ పెడుతున్నారు. దయచేసి ఆ పిచ్చి పనులు చేయకండి. సినిమాల్లోనే మీకు ఏకతంతులకు సంబంధించినవే మంచి పాటలు ఉన్నాయి, సినిమాల్లోనే ఉన్నాయి. పని పెద్దవాళ్ళు బాలమురళీకృష్ణ గారు, ఘంటసాల వారు గారు లాంటి వాతాపి గణపతి భజ లాంటి పాటలు చాలా ఉన్నాయి, అటువంటివే పెట్టండి. ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నా, మీకు గణపతి అనుగ్రహం కలగాలి అంటే ఉదయం గంట సేపు, సాయంత్రం గంట సేపు మీ విద్యార్థులే ఇక్కడ కూర్చుని భజన చెయ్యాలి. ఖచ్చితంగా విద్యార్థులందరికీ భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇదే పందిట్లో, ఇదే మండపంలో కూర్చుని చేయాలి. ఉదయం గంట, సాయంత్రం గంట. నేను చెప్పిన ధ్యానాలు, సూర్యాస్తమయాలు ఈ 9 రోజులు మానేయండి కావాలంటే, అది చేయండి. ముందు నవరాత్రులు ఊరికే పట్ల మన పండుగలు ఎంత గొప్పవి అంటే ఈ మొత్తం 9 రాత్రులు చేస్తాం. ఇప్పుడు రాత్రులు అంటే రాత్రి పగలు కలిపి 9 రోజులు చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఆశ్వేజ మాసం వస్తే వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, కష్టపడి కన్నాను, మరి నా సంగతి ఏమిటంటుంది, నీకు 10 రోజులు చేస్తామమ్మా అంటాం దసరా. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు, ఆవిడకి చేశారు 10 రోజులు, వాడికి చేశారు 9 రోజులు. కుటుంబాన్ని పోషిస్తున్నది నేను, బెచ్చమెత్తి మరీ పోషిస్తున్నాను ఈ గ్యాంగ్ అంతటిని, మరి నా సంగతి ఏమిటంటాడు. కోప్పడికయ్యా బాబు అని నీకు నెలంతా చేస్తాం, కార్తీక మాసం వెంటనే వస్తుందండి, అంతా శివుడే. తర్వాత వీళ్ళ మేనమా వస్తాడు శ్రీ మహావిష్ణువు. రాజకీయాల్లో కుటుంబాలు ఉన్నట్టే మాకు కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతసేపు శివుడేనా, నేను లేనా ఇక్కడ, అందుకని మా విష్ణువు నేను వైకుంఠంలో ఉంటా. నా సంగతి ఏమిటంటే తర్వాత మార్గశిర మాసం నెలలాళ్ళు విష్ణు ప్రీతికరంగా చేస్తావమ్మా, అది హిందూ ధర్మం. ఖచ్చితంగా 4 నెలలు వరుసగా వస్తాయి. ఈ 4 వరుసగా వస్తున్నాయి. మీరు చూసుకోండి, భాద్రపద మాసంలో గణపతి, ఆశ్వీజ మాసంలో దసరా, కార్తీక మాసంలో శివుడు, మార్గశిర మాసంలో విష్ణువు. ఒక్కొక్క నెలలో ఒకే దేవుణ్ణి ఒక్కొక్క రూపంలో ఆరాధన చేయడం. హిందువులు ఎవరు కూడా 100 మంది దేవతల్ని పూజించరండి, అజ్ఞానంతో మాట్లాడద్దు. ఒకే దేవుణ్ణి 1000 రూపాలతో పూజించే ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక మతం హిందూ మతం. ఇంతమంది రూపంలో పూజించడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ మాసమంతా గణపతిగా, తర్వాత అమ్మవారుగా, తర్వాత శివుడుగా, తర్వాత విష్ణువుగా, తర్వాత మళ్ళీ రామనవమి వస్తే రాముడుగా, రథసప్తం వస్తే సూర్యుడుగా, పున్నమి నాడు చంద్రుడుగా, ఇన్ని రకాల రూపాల్లో దైవారాధన చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఏ విషయం తెలుస్తుంది అంటే అన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా అని తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా ఆరాధించేవాడు కూడా దేవుడే. భక్తుడే భగవంతుడు, భక్తుడే భగవంతుడు, తేడా ఏమీ లేదు ఇక్కడికి అని తెలుస్తుంది. అది అద్వైత భావన అంటారు. అది మన హిందూ ధర్మంలో ఉండే విశిష్టత. అంతే అన్ని పండుగలు అందరం చేసుకోవాలి. కేవలం మేము గణపతి మతం, మాది విష్ణువు మతం, మాది శైవ మతం అనేటువంటి వాదాలక్కల్లా అన్ని రకాల పండుగలు అందరూ చేసుకోవాలి. అన్ని మతాల వారు పాల్గొనొచ్చు, వారి మతాల్లో మనం కూడా పాల్గొనొచ్చు. సామరస్యం చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే దేశాన్ని కాపాడటం కోసం మనం ఉన్నాం, ఇతర మతాల విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని నేను ఆశీర్వదిస్తూ ఒక్క మాట చెబుతున్నా, మీ మతంలో పెద్దలు మీకు ఏ దైవ రూపాన్ని చెప్పారో వారినే మీరు ఆరాధించండి, వారి ద్వారానే మీకు సకల శుభాలు కలుగుతాయి, అనుమానమే లేదు. ఇక్కడ మత సామరస్యమే నా లక్ష్యం. ఖచ్చితంగా మతం మారవలసిన అవసరం ఏం లేదండి, ఎవరి మతంలో వారే ఉంటూ హాయిగా ఆరాధన చేసుకోవచ్చు. ఆరాధన ఎలా ఉండాలంటే వినాయకుడిలాగే ఉండాలి. ఒక పట్టుదల, ఒక శ్రద్ధ, ఒక భక్తి ఉండాలి ఖచ్చితంగా. అందుకని ఇక్కడ పొద్దున్న సాయంత్రం మీరు భజన చేయండి. చేస్తుంటే మీ మనస్సు ఏమంటుందో మీరు గమనించండి. ఆ వాక్యాల అర్థం తెలియకపోయినా సరే పరవశించిపోతారు మీరంతా కూడా ఆ భజన చేయడంలో. కేవలం భజనలోనే ఇంత ఆనందం ఉంటే, నిజంగా ఆ మాటలకు అర్థం తెలిస్తే, భక్తి శ్రద్ధ మనలో ఉంటే, అందులో ఉన్నవన్నీ ఆచరణలో పెడితే ఎంత ఉంటుందండి. అప్పుడు త్యాగానికి సిద్ధపడతారు. అప్పుడు క్యూరీ దంపతుల్లాగే అందరూ ఆలోచిస్తారు. అప్పుడు ప్రతిదీ క్యూర్ అయిపోతుంది, క్యాన్సర్ కూడా క్యూర్ అయిపోతుంది, అనుమానం ఏం లేదు ఇక్కడ.
దానికి మందులు దొరుకుతాయి, మన శ్రద్ధను బట్టే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దంపతులు ఇది శక్యమేనా అని ఆలోచించాల. శక్యం వాయను శంకవేడి నియతిన్ శాస్త్రాబ్ధిలోనెప్పుడు ఔత్సుక్యం ఒప్పగా మున్గి ఔత్సుక్యం భూతగా మున్గి ముద్దయగుచో శక్యం వాయను శంకవేడి నియతిన్ శాస్త్రాబ్ధిలోనెప్పుడు ఔత్సుక్యం భూతగా మున్గి ముద్దయగుచో చూపుల్ ప్రకాశించు మేరీ క్యూరీ పరిశోధనమ్ములరారెన్ మేరీ క్యూరీ పరిశోధనమ్ములరారెన్ రేడియం శక్తితో వాక్యంబుల్ వచియింపగాగలవే వాక్యంబుల్ వచియింపగాగలవే సేవాయాగముల్ త్యాగముల్. పరిశోధన చేసేటప్పుడు ఎప్పుడు, చదివేటప్పుడు ఎప్పుడు, చదివితే నాకేం వస్తుంది, పరిశోధన చేస్తే ఏం వస్తుంది, ఏమి రాయదమ్మా, నీరసం వస్తుంది, మనత్తవా ఏదో రావడం ఏంటి? భగవద్గీత మొత్తం సారాంశం అంతా ఒక్కటే మాట, పని చెయ్యి ఫలితం ఆశించకు. మనకి చాలా విచిత్రంగా ఉంటుంది మాట, పని చెయ్యి ఫలితం ఆశించకు. ఫలితం లేనిదే పని ఎందుకండి? జీతం లేకుండా ఉద్యోగం చేస్తామా? కానీ ఒక ఉపాధ్యాయుడిగా నేను చెబుతున్నానమ్మా, ఇక్కడ కూర్చున్న మీ ఉపాధ్యాయులు కూడా నాతో ఏకీభవిస్తారు ఖచ్చితంగా. మాకు 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నప్పుడు కూడా కలగని ఆనందం మేము చెప్పిన పాఠం అర్థమై విద్యార్థి మాకేసి గౌరవంగా చూసినప్పుడు కలిగిందమ్మా ఖచ్చితంగా. నా రంగంలో ఉన్న మా ఉపాధ్యాయులందరికీ ఇదే అనుభవం. ఎన్ని డిఏలు, పిఆర్ఏలు, పీసీలు మాకేమీ నచ్చవు. అవన్నీ కేవలం కుటుంబ పోషణకి సంబంధించిన విషయాలు. క్లాసులో పాఠం చెబుతూ ఉంటే రాగానే గురువుగారు బాగా చెప్పారండి అని ఒక్క విద్యార్థి అన్నా సరే ఆ రోజు మాకు అన్నం అక్కర్లేదు ఇంకా. అంటే నిజానికి మన పనిలో మనం ఆనందం పొందుతున్నాం కానీ డబ్బులో కాదు కదా, అనుమానమే ఉంది. అలాగనే డబ్బు అక్కర్లేదా? ఉంటుందండి. డబ్బు ఎక్కడికి పోతుంది? మనం చేశాక నాకేమవుతుంది? ఆనందం ఎందులో ఉండాలి? పనిలో ఉండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవద్గీతలో చెప్పిన మాట. పని ఎందే నీ దృష్టి పెట్టు, ఫలితం మీద దృష్టి పెట్టకనాడు మానేయమని చెప్పరా. అంటే మేరీ క్యూరీ దంపతులు ఏం చేశారు అంటే, ఇది సాధ్యమా అసాధ్యమా ప్రయత్నిస్తే కదా తెలిసేది, సాధ్యమా అసాధ్యమా అనేది. ప్రయత్నించకుండా తెలుస్తుంది. ముందే నీ గ్యారంటీలు ఇస్తారా అని శక్ష్యంబాయును శంకవీడి నియతిన్. చదువులో కానీ పరిశోధనలో కానీ ఇది ముఖ్యం. నియతి. నియతి అంటే క్రమశిక్షణ, నియమం, నిష్ఠ అంటారు. నియమం లేకపోతే నిష్ఠ రాదు. ఇక్కడ ఈ పందిరి వేశారు, అక్కడ మండపం ఏర్పాటు చేశారు, అక్కడ ఒక నియమం ఉంటుంది. పైకి ఎక్కితే చెప్పులు విడిచిపెట్టాలి ఖచ్చితంగా. నేను నా చెప్పులకు ఎప్పుడు బురద ఈ చెప్పులకు ఉందా లేదా సమస్య కాదు, ఇక్కడ నియమం అంతే, వదిలే. ఖచ్చితంగా చేయాలి ఒక నియమం. అక్కడ కూర్చుంటే భక్తిగానే దండం పెట్టుకోవాలి. ఇందాక నాకు పూర్ణకుంభంతో పండితులు స్వాగతం చెప్పారు. వెంటనే నేను చెప్పులు విడిచి తల వంచి పూర్ణకుంభానికి నమస్కారం చేసి వచ్చా. పూర్ణకుంభం అంటే లక్ష్మీదేవి అమ్మ, లక్ష్మీదేవి. దాన్ని మనం గౌరవించి తీరాలి, లేకపోతే మనకి సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ దాన్ని గౌరవించి వచ్చాం. వారిని ముందు నడవమన్నా, నేను ముందు నడవలేదు. పూర్ణకుంభం ముందు దారి చూపిస్తే మనం వెనకాల రావాలి. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా పూర్ణకుంభం కంటే మనం తక్కువే. అది ఆంధ్రప్రదేశ్కి చిహ్నం. అది పూర్ణకుంభం అంటే ఆంధ్రప్రదేశ్కి చిహ్నం, తెలంగాణకి చిహ్నం. అటువంటి చిహ్నాన్ని మనం అవమానిస్తామా? సంప్రదాయంగా వస్తుంది. అది దేవతారాధన. నిజము అంటే నీకు పరిశోధనలో కానీ చదువులో కానీ క్రమశిక్షణ లేకుండా నువ్వేమో సాధించలేవు. ఇక్కడ క్రమశిక్షణ అంటే ఎప్పుడు మొదలవుతుందండి? ఇట్ స్టార్ట్స్ ఎట్ ఎర్లీ మార్నింగ్ 5 మై ఫ్రెండ్. ఉదయం 5ంటికి మొదలవుతుంది క్రమశిక్షణ. 5ంటికి లేస్తున్నావా? రాత్రి 1 గంట వరకు పడుకుంటున్నావండి. ఎవడు పడుకోమని చెప్పండి? నేను ఇక్కడ 1 గంట వరకు పడుకోవడం, పొద్దున 9 వరకు లేవకపోవడం, 2 రాక్షస లక్షణాలే. 1 గంట వరకు మెలకుగా ఉండము రాక్షస లక్షణమే. పొద్దున్న 9 లేవకపోవడము రాక్షస లక్షణమే. మనకి జీవితంలో హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళనలు కాకపోతే శుభాలు ఎక్కడి నుంచి ఉంటాయండి? ఆలోచించండి. ఆచారం లేకుండా శుభం అనేది ఉండదమ్మా ఎప్పుడు కూడా. స్నానం చెయ్యాలి, 2 పూట్లా చెయ్యాలి, వీలైతే శుభ్రమైన దుస్తులే ధరించాలి. మనం జీన్స్ ప్యాంటో ఇంకో ప్యాంటో తొరుగుతాం, దాన్ని 10 రోజులు వేస్తాడు ఏదో మొత్తం దీక్షలాగా, ఏకవస్త్ర దీక్ష. దాన్ని మళ్ళీ చిరక్కొయ్యికి ఇలా పెడతాడు, దాన్ని ఇంకోడే వేస్తాడు. ఎంత సామరస్యమో అయిపోదు. ఎక్కడ లేని ఫ్రెండ్షిప్ అసలు. ఇంకా అంత ఫ్రెండ్షిప్ ఇంకెవరి దగ్గర ఉండదు. 4 స్టూడెంట్స్ కలిసి ఒక రూములో ఉంటారు. తెల్లారగానే ఎవడు చెప్పులు ఎవడు తొడుక్కుంటాడు, ఎవడు ప్యాంట్ ఎవడు తొడుక్కుంటాడు, ఇంకా చెప్పకూడదు. ఎవరి వస్త్రాలు ఎవరెవరు వేసుకుంటారు ఎవరికి తెలియదు. మొత్తం సామరస్యమే. అబ్బో అంతా సోషలిజమే. దీనివల్లనే వ్యాధులు వ్యాపిస్తాయి ఖచ్చితంగా. నీకు దొరికింది తీసుకుపోవడమేనా? వాడు ఎవడో స్నానం చేసి తువ్వాలి, అది నువ్వు పట్టుకుపోతావా?
ఒకడు స్నానం చేసిన నీళ్లలో మనం స్నానం చేయకూడదు. ఒకరు వాడిన తువ్వాలు కానీ ఒకళ్ళు వాడిన రుమాలు కానీ మనం వాడకూడదంటే ఒకళ్ళు కట్టుకున్న బట్ట మనం కట్టుకోకూడదని వేరే చెప్పాలి. బాగుందరా అందుకని వేసుకుపోయా, బాగుంటే వేసుకుపోతావా? ఏది దొరికితేది రోగాలు దానివల్ల వస్తాయి ఖచ్చితంగా. ఈ మాత్రం నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి లేదు, సరస్వతి లేదు, ఏమీ ఇంట్లో దేవి కూడా ఇంట్లో ఉండదు ఖచ్చితంగా. ఎవరు ఉండాలంటే నియమాలు ఉండాలి శుభ్రంగా. అది నియతి. శాస్త్ర పరిశోధనలో కూడా మీకు నియతి ఉంటుంది. ఒక దీక్షగా చెయ్యాలి, ఒక సమయానికి చేస్తారు. మీరు ఇంకోటి గమనించండి, శాస్త్ర పరిశోధన అంటే ఎలా ఉంటుందో. మీరు పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరివైనా ఫోటోలు చూడండి. సైంటిస్టులు ఫోటోలు పెడతారు కదా, ఐన్స్టీను, గిల్లియో, అందరూ గడ్డాలతో ఉంటారు. సుమారుగా గడ్డాలు ఉంటాయి. ఎందుకండి వాళ్ళు గడ్డాలు ఎందుకండి? గడ్డం గీసుకొచ్చుగా ఎవడొద్దన్నాడు? ఇంకో విషయం ఆలోచించండి. మన మహర్షులందరూ గడ్డాలతో ఉంటారు. కశ్యపుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, సప్తఋషులు అందరూ గడ్డాలతో ఉంటారు. సైంటిస్టులు అందరూ గడ్డాలతో ఉంటారు. కారణం అండి, వీళ్ళకి తపోదీక్షలో, వాళ్ళకి పరిశోధనా దీక్షలో గడ్డం గీసుకునే సమయం కూడా లేదమ్మా. అది దాని రహస్యం, అది దాని రహస్యం. వాళ్ళు కేశాలంకరణ మీద దృష్టి పెట్టరు. పరిశోధన చేసేవాళ్ళు ఎవరు జుట్టు ఇలా షోగ్గా ఇలా 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 దువ్వుకుంటూ కూర్చుంటే పరిశోధన ఉండదు. ఇక్కడ ఈ హెయిర్ స్టైలే ఉంటుంది. ఇక్కడ ఒక లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అన్నప్పుడు దేహానికి సంబంధించిన అందం మీద దృష్టి పెట్టకూడదు. ఇక్కడ మనం చదువుకుందుకు వచ్చాం, విద్యార్థులు మగవాళ్ళమైనా ఆడవాళ్ళమైనా. ఎంత అందమైన అమ్మాయి కనపడినా అబ్బాయి పడినా మనం పక్కెళ్ళిపోవడమే అంతే. ఆ ఒక్క లుక్కేసామంటే ముక్కైపోయినట్టే. ఇక్కడ వెయిట్ ఇంకా అక్కడే నిగ్రహం. చాలా ఊరికే చూసాం, వాళ్ళు కూడా చూశారు, నేను కూడా తర్వాత చాలా జరుగుతాయి. 3 సినిమాలు వస్తాయి, సీక్వెల్ వస్తాయి. ఇక్కడ లుక్ 1, లుక్ 2, లుక్ 3 అని వస్తాయి. ఇక్కడ ఇంక మొత్తం చదువు పోయింది. ఇక్కడ ఇంకొక మాట, బాధామయమైన హృదయంతో ఒక తండ్రిగా చెబుతున్నానమ్మా, నా పిల్లల కోసం నేను ఎక్కువ చదువుకు డబ్బు ఖర్చు పెట్టలా. నాకు అదృష్టం అది. వాళ్ళు బాగా చదువుకున్నారు. రెండోది, మా పిల్లలకి సీట్ ఇచ్చిన వాళ్ళందరూ మీ పిల్లలు మా దగ్గర చదవడం అదృష్టం అని చెప్పారు. నాకు ఆ అదృష్టం పట్టింది. అందరికీ ఉండదు. ఇవాళ తల్లిదండ్రులు చాలామంది అప్పులు చేసి చదివిస్తున్నారు, పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు. చివరికి పిల్లాడు హైదరాబాదులో ఉంటే వాళ్ళెక్కడో కోనసీమలో ఉంటే భార్య ఎక్కడ భర్త ఎక్కడ ఉండి చదివిస్తున్నారమ్మా. ఆలోచించండి ఎంత కష్టపడుతున్నారు. వియోగాన్ని కూడా భరిస్తున్నారు. పిల్లాడికి వండి పెట్టాలి అని భార్య ఇక్కడికి వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు అక్కడ ఉండి అత్తమామలు చూసుకొని నేనే ఏదో వండి పెడతాను, మగాడు వచ్చేస్తున్నాడు ఇక్కడికి. ఇంత కష్టపడి అప్పులు చేసి చదివిస్తున్న తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకోవాలి అంటే పరిశోధన చేయాలి, తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించాలి, వాళ్ళని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆనందంగా చూడాలమ్మా. అదే జీవిత లక్ష్యం, అదే జీవిత లక్ష్యం. నాన్న మా కోసం మీరు చాలా కష్టపడ్డారు, చాలు, మీకు 70 ఏళ్ళు వచ్చాయి, మీరు కూర్చోండి, నేను చూసుకుంటాను అని అనగలగాలి. అమ్మాయిలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నానమ్మా, తండ్రిలాగా మీరు పెళ్లి చేసుకుని కాపరాన్ని గడితే అత్తమామల సేవ కంటే గొప్పది లేదు అని భావించండి దయచేసి. భారతదేశ సంస్కృతి అది, సంప్రదాయం అది. ఇవాళ ఎలా తయారైనట్టు నెట్లో పెట్టుతున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఎవడు ఉండడానికి వీలు లేదు, నువ్వు నేను అంతే. ఇక్కడ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఉండరు. ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? మీరు నిలబడిన చెట్లు సాక్షిగా చెబుతున్నా, ఉమ్మడి కుటుంబానికి విడి కుటుంబానికి తేడా ఏమిటో. సర్వీ చెట్లు ఉంటాయి గమనించండి. చింత చెట్లు, రావి చెట్లు కాదు. సర్వీ చెట్టు తెలుసు కదా, సన్నగా ఇలా పొడుగ్గా ఉంటుంది. ఎప్పుడు ఒక్క సర్వీ చెట్టు ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా ఉండదండి. దానికి తెలుసు నేను ఒక్కతినే ఉంటే బతకలేనండి. అన్ని చెట్లు ఇక్కడ, ఈ చెట్టు ఒక్కటే ఉంటుంది, రెండోది ఉండాలని ఏం లేదు. చింత చెట్టు ఒక్కటే ఉంటుంది, వేప చెట్టు ఒక్కటే ఉంటుంది, మామిడి చెట్టు ఒక్కటే ఉంటుంది. సర్వీ చెట్లు మీరు ఎక్కడైనా చూడండి, ఒక 100 కలిసి ఉంటాయండి. ఎందుకో తెలుసా? సన్నగా పొడుగ్గా ఉంటుంది. అది గట్టికి గాలి వేస్తే పడిపోతుంది. అదే 100 సర్వీస్ చెట్లు ఒక చోట ఉన్నాయనుకోండి, గాలికి ఊగుతాగాయని పడవమ్మా. ఉమ్మడి కుటుంబం గొప్పతనం అది, ఉమ్మడి కుటుంబం గొప్పతనం. ఈ మాటలకు కూడా యువతరం స్పందిస్తున్నారు అంటే నాకు ఇప్పుడు నమ్మకం ఉందమ్మా. భారతదేశం మళ్ళీ ప్రాచీన వైభవాన్ని చూడబోతోంది, ప్రాచీన వైభవాన్ని చూడబోతోంది. మనం విడిగా ఉండడంలో వచ్చే పెద్ద సమస్య అంటే, నీకు సమస్య వచ్చింది ఎవరికి చెప్పుకుంటావు? తల్లి, నీ తల్లి లేదు ఇక్కడ, నీ తండ్రి లేడు, మీ అత్త లేరు, మామ లేరు, మొగుడుతో నీకు తగాదా, ఏం చేస్తావు చెప్పు? ఫేస్బుక్లో పెట్టామనుకో కొంపలు అంటుకుంటాయి, 10 మంది ఎదవ సలహాలన్నీ ఇస్తారు. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దవాళ్ళు ఉండాలి కదా. మాకు చిన్నప్పుడు ఎప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా, పరీక్షల్లో తప్పినా, ఏం జరిగినా చచ్చిపోదామన్న ఆలోచనే రాలేదండి అసలు. ఎందుకని మా అమ్మ ఉంది, మా నాన్నగారు ఉన్నారు, మా అక్కయ్యలు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, మా వదినలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు.
ఎవరి మీద ఒకళ్ళ మీద కోపం వస్తే ఇంకోళ్ళతో చెప్పేవాళ్ళం, వెంటనే ఊరుకోరా వాడేమిటి అని. మా నాన్నగారు మమ్మల్ని కోపడ్డానికి మా అమ్మ పోలేరా నేను చెప్తాను లేరా, నాన్న కొంచెం కోపిస్తురా ఏమనుకోకరా అని దగ్గరికి తీసుకునేది. ఏదో తేడా అంతే ఇక్కడ. అటువంటివన్నీ ఉమ్మడి కుటుంబాల్లో జరుగుతాయి. ఇవాళ ఉన్న విడి కుటుంబాలు, మడి కుటుంబాలు, దడి కుటుంబాల్లో అవకాశం లేదు. ఏమవుతున్నారంటే ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు ఖచ్చితంగా. భార్యాభర్త ఇద్దరే ఉంటారు, ఇద్దరికి విభేదాలు వచ్చి ఎవరితో చెప్పుకుంటారు? చెప్పుకుందుకు మనుషులు లేరు. కాబట్టి వెంటనే శ్రీలింగ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది. తన్నో చావు ప్రచోదయాతు. నిన్న పత్రికల్లో చూసుంటారమ్మా ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో మనుషులు. 23 ఏళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది హైదరాబాదులో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ చేసింది. అమ్మాయిని గుంటూరు బదిలీ చేశారు. ఉద్యోగం అన్నాక బదిలీ చేయరా? గుంటూరు ఏమన్నా అండమానా? అండమానా ఏమన్నా రంపచోడవరం పక్కన మారేడుమిల్లి అడివా? గుంటూరు పెద్ద నగరం కదండి, వెళ్ళడానికే నేను గుంటూరు వెళ్ళినట్టు తల్లిదండ్రులు నచ్చ చెప్పారు. లేదమ్మా ముందు వెళ్ళు, 1 నెలలు పనిచేయి, నీకోసం మేము కూడా వస్తాం కావాలంటే, తర్వాత నెమ్మదిగా చెప్పి మార్పించుకోవచ్చు అంటే వినలేదండి. తల్లిదండ్రి చెబుతున్నంతసేపు వింటున్నట్టే నటించి తల్లిదండ్రి లోపలికి వెళ్ళగానే ఈ అమ్మాయి 5 అంతస్తుల మేడెక్కి దూకేసిందమ్మా. 23 ఏళ్ల జీవితం, 100 ఏళ్ల జీవితం నాశనం అయిపోయేలా చిన్న సమస్య ట్రాన్స్ఫర్ నీకు ఆత్మహత్యను చూపించిందా? జీవితంలో ట్రాన్స్ఫర్లు ఉండవా? వాళ్ళు కంపెనీ పెట్టిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరా, ఒకచోట ఉంచుతారా? దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాలా? ప్రతిదాన్ని అంత తీవ్రంగా ఎందుకు తీసుకోవాలండి? ఆ తీవ్రంగా తీసుకోకుండా ఉండాలంటేనే ఇటువంటి పరిశోధన కథలు వినాలమ్మా. మేరీ క్యూరీ కానీ ఆవిడ భర్త కానీ ఆ పరిశోధనని తీవ్రంగా తీసుకున్నారు, కానీ జీవితాన్ని తీవ్రంగా తీసుకోవాలా. శక్యమాని ఆలోచించాల, దూకేద్దాం సముద్రంలోకి ఏమైపోయింది అని వాళ్ళు చూస్తే వాళ్ళ చూపులు ప్రకాశించే రేడియం. ఇవాళ రోడ్డు ప్రమాదాలు అంటున్నాం కదా, హైవే మీద మీరు వెళ్ళండి రాత్రిపూట, పసుపచ్చ రంగు గీతలు కనపడతాయి, ఎరుపు రంగు గీతలు కనపడతాయి. ఎంత ప్రకాశవంతంగా ఉంటాయండి. మేరీ క్యూరీ దంపతుల రేడియం శక్తి లేకపోతే ఇవాళ ఇది వచ్చేది కాదమ్మా, మనం గుడ్డాళ్ళం అయ్యేవాళ్ళం, చీకట్లో ప్రయాణం చేసి వచ్చేది. ఆ గీతలన్నిటికీ, ఆ కాంతి అన్నిటికీ ఆ క్యూరీ దంపతుల కారణం. కానీ వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో తెలుసా? పరిశోధనకై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్, పరిశోధనకై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్, పరిశోధన హరించెను పరిశోధన కబళించెను దరహాసములొరిగిపోయే ధార్మికతయుడిన్, దరహాసములొరిగిపోయే ధార్మికతయుడిన్. నవ్వుతూ ఎంతో అన్యోన్యంగా సీతారాముల్లాగా ఉన్నటువంటి మేరీ క్యూరీ దంపతులు ఆ ధార్మిక శక్తికి బలైపోయారు. ఆ రేడియం కిరణాలు వాళ్ళ ఒంటికి వచ్చి రోగం వచ్చి ఇద్దరూ చనిపోయారమ్మా. కానీ దేశాన్ని మొత్తానికి రేడియం శక్తిని అందించారు. కొన్ని వేల పరిశోధనలు జరగడానికి, కొన్ని వేల చికిత్సలు జరగడానికి, కొన్ని వేల రోగాలు నయమవడానికి ఆ దంపతులు కారణంగా మిగిలిపోయారే. చరితార్థమైన జన్మ అంటే అది, చరితార్థమైన జన్మ అంటే ఇది. ఖమ్మంలో సుభాన్ ఇందాక చెప్పుకున్నాం మనం. పోతే నేను ఒక్కడిని పోతా, 9 మంది వస్తారు కదా అంటే ఆంజనేయ స్వామి అతన్ని ఆవహించాడమ్మా. ఖచ్చితంగా వెళ్ళాడంతే. వెడుతుంటే కూడా 2 సార్లు ప్రవాహం ముంచుకొచ్చింది, మధ్యలో వెనక్కి వచ్చాడు. 2 సార్లు ప్రవాహం వచ్చేసింది. వచ్చి సుభాన్ అంటాడు పాపం యజమాని. వెనక్కి వచ్చాడు. ఉండండి అని 3వ సారి ముందుకు వెళ్ళాడు. మొత్తం మీద ఆ 9 మందిని ఆ జేసీబీ మీద కూర్చోబెట్టాడు. టప్మని ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం పట్టుకొచ్చినట్టు తీసుకొచ్చి గట్టును పారేశాడమ్మా. ఆ సుభాన్ ఈ బీటెక్ చదవలేదు, ఎంటెక్ చదవలేదు, జేఎన్టీయు అంటే ఏమిటో అతనికి తెలియదు. ఆ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు తెలుగు అక్షరాలు కూడా తెలియదు. ఇవాళ నా నోట పలుకుతున్నాడు, మీ చేత చప్పట్లు కొట్టిస్తున్నాడు. జీవితం అంటే అతనిది, జీవితం అంటే అతనిది. ఎవరి కోసం ఏ త్యాగం చేస్తున్నాం? కనీసం కన్న తల్లిదండ్రుల సుఖమేనా ఆలోచించావా? రేపు వివాహం అయిందంటే భర్త గురించి భార్య, భార్య గురించి భర్త అన్నట్టుగా ఉండాలి. నా జీవితం నాది, నీతో నాకు అనవసరం అంటే ఇంకెందుకండి ఈ చదువు చేసుకునేదంతా పని లేకుండా. ఆ దృష్టి పోవాలి. ఇంకొక మాట చెప్పి 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటా. పరిశోధన చేసినా, ఉద్యోగం చేసినా, ఏదైనా సరే దేనికోసం అనేటువంటి మాట రావాలి ఖచ్చితంగా. ఇవాళ కంప్యూటర్ యుగం ఇది, మీకు ఎవరికీ చెప్పక్కల్లా. ఎంత వ్యాపించిందో అందరికీ తెలుసు కంప్యూటర్ యొక్క శక్తి అనేది. కంప్యూటర్ లేని సంఘటన లేదు ఇవాళ సంప్రదాయవాదులు, జాతకాలు చెప్పేవాళ్ళు, ముహూర్తాలు పెట్టేవాళ్ళు అందరూ కంప్యూటర్ వాడుతున్నారు. ఇవాళ వాళ్ళకి చాలా సులభమైంది పని.
దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. ఇంకొక మాట చెబుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పత్రికల్లో వ్యాసాలు వస్తున్నాయి చూడండి, మీకు నెట్లో వస్తున్నాయి చూడండి. అది 2 వైపులా పదునున్న కత్తి, 2 వైపులా పదునైన కత్తి. మేలెంత చేస్తుందో కీడంతే చేస్తుంది. ఇవాళ పేపర్లో చదివి నేను ఆశ్చర్యపోయా. ఒక 13 ఏళ్ల అమ్మాయి, అలెక్సా కెన్ యూ గివ్ మీ ఏ ఛాలెంజ్ అందుట. 13 ఏళ్ల అమ్మాయి, కెన్ యూ గివ్ మీ ఏ ఛాలెంజ్, నాకు ఏదైనా ఛాలెంజింగ్ టాస్క్ చెప్పు అందుట. అలెక్సా చెప్పాలి, ఈవిడికి తెలియదు. అదేం చెప్పింది తెలుసా? రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి కరెంటు ప్లగ్లో పెట్టమంది. నమశివాయ నమశివాయ. ఛాలెంజ్ చేసుంటే ఏమైపోయేదండి అమ్మాయి, చేయలేదు కాబట్టి బతికింది. రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి కరెంటు ప్లగ్లో పెట్టి ఏమవుతుంది? అది ఎనపది షాక్ కొట్టదా? చెప్తారా అలాగా? యంత్రం పనిచేస్తే అలాగే ఉంటుందమ్మా. దానికి అమ్మాయి ప్రాణంతో నిమిత్తమే లేదు. అదే మీ అమ్మగారిని అడిగారు అనుకో, అమ్మా నాకు ఏదైనా మంచి సాహసం చేయాలని ఉందమ్మా, అది నాకు చెప్పు అన్నామనుకో, ఆవిడ వెంటనే ఏం చేస్తుంది తెలుసా? పూర్వకాలపు మనిషి అయితే దమ్ముంటే చింతపిక్కలు ఆడమంటుందండి. చింతపిక్కలాట చాలామందికి తెలియదు కదా, ఇంటికి వెళ్ళి ఆడి చూడండి. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, మా అక్కయ్యలు వాళ్ళు ఆడేవారు. మహానేర్పు, మామూలు నేర్పు సరిపోదండి. అక్కడ 4 పిక్కలు చేతిలో ఉంటాయి, 3 కింద వేస్తారు ఇలాగ, ఒక పిక్క పైకి విస్తారు. పైకి విసిరిన పిక్క కిందకు వచ్చేలాగా 3 దొల్లి పట్టుకుంటారండి. ఇది ఒలింపిక్స్ కంటే గొప్ప చింతపిక్స్ ఇవి. ఆడమన్నాడు దమ్ముంటే, ఒలింపిక్లో ఎక్కిన వాళ్ళని ఇది ఆడమన్నాడు చూస్తాను నేను. ఆడపిల్లలు ఆడతారు నా దేశంలో ఈ ఆట, ఆడపిల్లలు ఆడతారని. ధైర్యం, నేర్పు, చాకచక్యం, వెంటనే స్పందించడం. 4 పిక్కలు ఉంటాయమ్మా, అవి కూడా చింతపండు వాడేగా మిగిలిపోయిన గింజలు. ఏది వృధా చేయడం అనేది భారతదేశంలో లేదు. ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్ వచ్చాకే వృధా చేయడం తయారైంది. ఇక్కడ ప్రతిదీ వాడకం. చింతపండు ఉట్లు మిగిలితే దాంతో ఒళ్ళు దోముకునేవారు, శుభ్రంగా ఉంటుందని. చింతపిక్కలతో ఆట ఆడుకునేవారు. ఆట కూడా ఎలాగా? 4 పిక్కలు ఉంటాయండి, ఆలోచించండి. ఇలా పట్టుకుని ఇలా అంటారు, 3 కింద పడితే 1 ఇక్కడే ఉంటుంది. ఈ 1 పైకి విసురుతారు. పైకి విసిరింది కిందకు వచ్చేలాగా 3 ఇలా నొల్లేసి దాన్ని పట్టుకుంటారు. ఎంత నైపుణ్యం నా దేశంలో అమ్మాయిలకి. ఇప్పుడు ఏమైంది? ఆ నైపుణ్యం ఎక్కడికి పోయింది? నైపుణ్యము పోయింది, పుణ్యము పోయింది దేశం నుంచి. ఆ ఆట అమ్మ చెబుతుందమ్మా, కలిసి మీ అమ్మమ్మైనా చెబుతుంది, చెంతపెక్కల ఆడు తెలుస్తుంది అంటారు. ఒకసారి సాహసం, నైపుణ్యం వస్తే రేపు వివాహ జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఏ సమస్య వచ్చినా పైకి ఎగిరింది కిందకి దిగేలోగా ఎలా సర్దుకోవాలో అన్నీ తెలుస్తాయి. దొంగతనాలు ఇంట్లో జరగవు ఖచ్చితంగా. అంత నైపుణ్యం ఇక్కడ ఉంటుంది ఈ దేశంలో. అందుకని దాన్ని మనం గుర్తించగలగాలి. ఇవాళ కంప్యూటర్ బ్రహ్మాండంగా వ్యాపించింది. సమాచార విప్లవం, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఒక రెవల్యూషన్, ఒక మామూలు విప్లవం కాదు ఇది. ఊరికే ఒక క్లిక్ మీరు నొక్కితే మొత్తం వచ్చేస్తుంది అందులో. మేము ఇవాళ అక్కడి నుంచి ఎక్కడో సైనిక్పూర్ నుంచి కూకట్పల్లికి రాగలిగామంటే మ్యాప్ కారణం. ఎవరు ఏమీ చెప్పక్కల్లా, ఓ లొకేషన్ పెట్టేస్తే మొత్తం అందులో వచ్చేస్తుంది. కానీ అందులోనే ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలిసి పక్క సందులోకి తీసుకుపోతుంది. అది రికార్డు చేసిన ప్రకారం పెడుతుంది అక్కడ. అందుకే నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎవరినైనా నేను అడుగుతాను, మీరు ఆ మ్యాప్ పెట్టకండి, తిరుమలగిరి జంక్షన్ మాకు ఒక వైపుని, ఇంకో వైపున ఈసీఐఎల్ జంక్షన్, మీరు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా నాకు చెప్పండి అంట. ఎందుకంటే నాకు చెప్పకుండా వాళ్ళు మ్యాప్ పెడితే తిరిగి మా ఇంటికే రావడం నేను చూశాను. అంత గొప్పగా పనిచేసింది మ్యాప్. తిరిగి మళ్ళీ మా ఇంటికే, గురువుగారు ఇక్కడికే వచ్చా, మరి ఇదే గుండ్రంగా తిరగడం అంటే ఇదే నాయన అని చెప్పాను. నేను అప్పటి వరకు మీరు ఆన్ చేయకనే మా ఇంటి నుంచి తిరుమలగిరి వచ్చే వరకు నాకు తెలుసు, నాకు అంతే తెలుసు, మళ్ళీ తర్వాత తెలియదు. అందుకని అక్కడికి వచ్చే వరకు నేను చూపించి ఇక్కడి నుంచి మీరు ఆన్ చేసుకోండి అని చెప్పాను శుభ్రంగా. ఇబ్బంది ఏం లేదు అక్కడ. ఈ మ్యాప్ల మీద ఆధారపడడం కాదు, ఎంతైనా మానవ సంబంధాలే అన్ని యంత్రాల సంబంధాల కంటే గొప్పవి. నువ్వు ఎంత యంత్రాన్ని సంప్రదించినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడినా, ఏదైనా దగ్గర వాళ్ళు ఎవరైనా దూరం అవుతే అది ఏం ఓదారుస్తుందమ్మా? అదే నీ తల్లు నీ తండ్రు నీ దగ్గర ఉంటే ఊళ్ళో తలబెట్టుకుని, అమ్మా ఎందుకమ్మా బాధపడతావు, ఇలాంటి కష్టాలు చాలామందికి వచ్చాయమ్మా అని వాళ్ళ చుట్టాల్లో మిత్రుల్లో అటువంటి కష్టాలు వచ్చిన వాళ్ళకు చెప్పి కన్నీళ్లు తుడుస్తారే, అటువంటి తల్లితో కానీ తండ్రితో కానీ స్నేహితులతో కానీ స్నేహితురాలతో కానీ పాఠం చెప్పే గురువుతో కానీ సమానమైన కంప్యూటర్ని బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. అందుకని ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఏమిటి అంటే, సారమిరుంగనొక్కటియే సర్వమహీతలమందునం సమాచారపు విప్లవము గ్రహచారము మార్చను. సారమిరుంగనొక్కటియే సర్వమహీతలమందునం సమాచారపు విప్లవము గ్రహచారము మార్చను. మంచిదే
సదాచారపు విప్లవములను సాధ్యములవుటకు, సదాచారపు విప్లవములను సాధ్యములవుటకు భాష సాహితీ సారము, భాష సాహితీ సారము సంస్కృతి ప్రభయు సాయము చేయు గ్రహింపగావలెన్. సమాచార విప్లవాన్ని మీరు సాధిస్తున్నారు. ఇప్పుడు సాధించవలసింది పండుగల ద్వారా సదాచార విప్లవాన్ని సాధించాలి. మనం సమాచార విప్లవం ఇప్పటికే ప్రపంచ స్వరూపాన్ని మార్చేసింది. ఏ వస్తువు కావాలన్నా ఇవాళ మనం మార్కెట్కి వెళ్ళక్కల్లా, అక్కడ కనపడుతూ ఉంటుంది. ఓ నొక్కు నొక్కితే వస్తువు కనపడుతుంది, ఇంకో నొక్కు నొక్కితే అది నీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ నొక్కకుండానే అకౌంట్లోంచి 10,000 పోయాయి. దీనివల్ల ఏమవుతుంది, మీరందరూ మీ పాస్వర్డ్లు, మీ రహస్యాలన్నీ అందులో పెడుతున్నారు పట్టుకెళ్ళి. సైబర్ నేరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఒక్క నెలలో హైదరాబాదు నగరంలో 500 కోట్ల సైబర్ నేరాలు జరిగాయేమో. ఒక్క హైదరాబాదు నగరంలో ఒక్క నెలలో పోలీసు వాళ్ళు చెప్పిన లెక్క. ఈ నేరాలకి పాల్పడుతున్న వాళ్ళు నాకు తెలియదు, బరిగిపోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? విచిత్రంగా బాగా చదువుకున్న వాళ్ళే, యువతరమే, అందులో బాగా చదువుకున్న వాళ్ళే. లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్, 60 ఏళ్ల వాడు, ఎంత జీవితానుభవం ఉందండి. వాడు ఎవడో ఏదో గేమ్స్ ఆడాలండి అనగానే, లేకపోతే ఏదో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అనగానే లేక లక్షలు కోట్లు పంపేయడం ఏకంగా. మనకెవడో ఫేస్బుక్లో ఎవడో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో తయారవుతారు మన ప్రాణానికి. ఇక్కడ వాళ్ళు మనకి ఫోన్ చేసి వెంటనే ఐ లవ్ యూ అనగానే ఇంకా మనం ఐసై అట్టై రొట్టై మట్టయిపోయామంతే. ఇక్కడ ఈ పాటి ఐ లవ్ యూ అనే మాట నాకు అర్థం కాదు. నీ తల్లి నీకు ఎప్పుడూ చెప్పలేదా? నీ తండ్రి నీకు ఎప్పుడూ చెప్పలేదా? తల్లిదండ్రుల కంటే మన ప్రపంచంలో ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడ? వాళ్ళకి మనం ఏమైనా డబ్బులు ఇచ్చామా? ఎవరో మగో ఆడో భిన్నలింగానికి చెందిన వాళ్ళు ఐ లవ్ యూ చెప్పగానే అంత కరిగిపోవాలా? ఇక దాని గురించి కలలుగనాలా? ఇక్కడ సినిమాలు జీవితంలో ఎప్పుడూ నిజం కావండి. మనకి సినిమాలు చూపించి వాళ్ళంతా బాగుపడ్డారు, మనం ఎలా ఉన్నామో చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అందుకని ఈ పిచ్చి ఆకర్షణల వల్ల పడకుండా సదాచారపు విప్లవం మీ బీటెక్ పూర్తయ్యే వరకు, మీ పిహెచ్డి పూర్తయ్యే వరకు నేను ఏ లక్ష్యంతో ఇందులోకి వచ్చానో అందులోనే ఉంటాను ఖచ్చితంగా అనేదానికి మీరు కట్టుబడి ఉండాలంటే భాష, ముందు తెలుగు భాష, మన మాతృభాషలో మనం మాట్లాడాలి వీలైనంత వరకు. తక్షణం మీరు మార్చుకోగలిగింది ఒక్కటి ఉంది. అన్నీ చెబితే నేను ఎవరు మాట్లాడతారండి? తెలుగు మీడియంలో. మీడియం ఎందుకమ్మా? మీ అమ్మని అమ్మ అనడానికి తెలుగు మీడియం కావాలా? మీ నాన్నగారిని నాన్న అనడానికి తెలుగు మీడియం కావాలా? ఇక్కడ నిలబడి వింటున్న వాళ్ళందరూ తక్షణం ఈ మమ్మీ డాడీ అనే 2 దరిద్రపు మాటలు మానేసి అమ్మ నాన్న అలవాటు చేసుకోండి. మొత్తం జీవితంలో అద్భుతం అంతా దాంతోనే మొదలవుతుంది కదా. ఈ క్షణమే ఇక్కడే మారాలి. దానికి అసెంబ్లీలో చట్టం చేయాల్సిన పనేం లేదు. ఇక్కడ మన మనస్సులో మార్పు వస్తే చాలు. దానికి 70 ఏళ్ళ ఆవిడ్ని కూడా భర్త మీ మమ్మీ 50 ఈయనకి మమ్మీయే. ఆవిడకి 70 ఏళ్ళు. ఆవిడ సంస్కృతిలో పెరగలేదు కదండి. ఆవిడ అమ్మ అనే సంస్కృతిలో పెరిగింది కదా. 70, భార్యకి 70, భర్తకి 75. కొడుకుతో ఏమంటాడు? మీ మమ్మీ రాలేదు, ఆవిడ మమ్మీయే. ఈజిప్టు దేశంలో మమ్మీలో అంటే శవాలమ్మ ఖచ్చితంగా. ఈ మాట ఇంట్లో వాడుతున్నామంటే బతుకున్న వాళ్ళని చంపేస్తున్నాం మనం ఖచ్చితంగా. ముందు భాష నేర్చుకోవాలి. అమ్మ నాన్న అనడానికి, గది అనడానికి రూమ్ ఎందుకండి? నీళ్ల గది అనడానికి బాత్రూమ్ ఎందుకండి? అన్నాల బల్ల అనడానికి డైనింగ్ టేబుల్ ఎందుకండి? డ్రెస్సింగ్ టేబుల్ అని మీరు అంటున్నారే, దానికి తెలుగులో ఎంత అందమైన మాట ఉందో తెలుసా? నిలువుటద్దం. నిలువుటద్దం. ఎంత అందమైన భాష ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీరు చొక్కా ప్యాంటు కానీ టీషర్ట్ కానీ మరి ఏదన్నా అక్కడ వేలాడదీశారనుకో, దాన్ని ఇంగ్లీష్ వాడు ఏమన్నాడమ్మా? హ్యాంగర్. ఎదవమాట. ఉరిదీసే తాడును కూడా హ్యాంగర్ అనే అంటారు. అన్నిటికీ అదే హ్యాంగరా. అందులో కళ లేదు. తెలుగు మాట ఏమిటో తెలుసా? చిలక కొయ్య. చిలక కొయ్య. కొయ్య ముక్క చిలక ముక్క ఆకారంలో ఉంటుంది. చిలక ముక్కు ఇలా ఉంటుంది, చొక్కా తగిలించే స్టాండ్ ఇలా ఉంటుంది, అంతే తేడా. చిలక కొయ్య. అది నా భాష. అది కళాత్మకమైన భాష, తెలుగు భాష. హ్యాంగర్ ఏంటంటే దరిద్రం. హ్యాంగరా. ఇంకో మాట చెబుతా మీరు ఆశ్చర్యపోతారు. ఏదైనా మీకు ఒక లక్ష్యం పెట్టారనుకోండి, ఏమంటారు? డెడ్ లైన్. ఇంతకంటే దరిద్రపు మాట ఉందా అండి? డెడ్ లైనా? వాడు బతకడం నీకు ఇష్టం లేదా? డెడ్ లైన్ ఏంటే? వాడు చావాలా? అసలు ఆ భాష ఏమిటి? ఆ మాట ఏమిటి అసలు అక్కడ? అదే మన దగ్గర ఏమంటారు తెలుసు అమ్మ? గడువు. గడువు అంటారు ఖచ్చితంగా. గడువు అంటే జీవితం గడవాలి కదా, అలాగే గడువు. దాన్ని సాధించే ప్రయత్నించి 31వ తారీఖు గడువు అయ్యా అంటారు. డెడ్ లైన్ అన్నాడు. 31 వాడు చచ్చిపోమంటావు నువ్వు? ఆ డెడ్ లైన్ అన్న మాటే డెత్ అనే దాన్ని గుర్తు చేస్తుంది కదా. ఈ భాష ఎలా వాడతామండి? గడువు ఏమైంది? డెడ్ లైన్ పెట్టారు. డెడ్ లైన్ అంటే ఆ లైన్ దాడితే డెడ్డే. ఇంకా
ఇంత అమంగళప్రదమైన పదాలు ఉండే భాష మనం వాడాలండి. తెలుగు భాషనే కనుక మీరు అనుసరిస్తే వీలైనంత వరకు ఎంత వీలైతే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ భాష సాహితీ సారం. ఇవాళ నేను సాహిత్యం నుంచి ఎన్నో పద్యాలు మీకు చెప్పాను, అనేక రకాల కావ్యాలు ఉన్నాయి. అందులోని దాని సారాంశాన్ని, ది ఎసెన్స్ ఆఫ్ ది లిటరేచర్, సాహిత్య సారాన్ని కనుక గ్రహించగలిగితే, అంతేకాదు సంస్కృతి ప్రతిభ. ఇవాళ నేను చెప్పినట్టుగా వినాయక చవితే కాదు, రేపు దసరాకు కూడా మళ్ళీ చేసుకోండి. మళ్ళీ రమ్మంటే నేను వస్తానమ్మా. నా పిల్లల లాంటి మీకోసం నేను మళ్ళీ వస్తాను. నాకు యువతరానికి చెప్పడం అంటేనే చాలా సరదా, చాలా ఆనందం. వస్తాను, ఎంత శ్రమైనా వస్తా. ఈసారికి నాకు ఇబ్బంది ఏమిటంటే 9 రోజులు ఉన్నాయి కార్యక్రమాలు. అయినా నేను ఈ 9 5 ప్రత్యేకం కళాశాలల్లోనే ఉన్నాయి ఖచ్చితంగా. నేను శ్రమ అయినా ఇంట్లో మా శ్రీమతి ఎందుకండి ఇన్ని రోజులు శ్రమ ఎందుకు అంటే, మన పిల్లలు దాటిపోయారు పిల్ల, వాళ్ళ ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళే కదా. మన పిల్లలు బాగుంటే సరిపోయిందా, వాళ్ళు బాగుండాలి కదా. ఏమిటి 2 గంటలు మాట్లాడుతున్నాం ఇంతే కదా. ఎంతో గౌరవంగా తీసుకొస్తున్నారు. కాస్త శ్రమ పడితే నష్టం ఏమిటి. వినాయకుడు పేరు మీద దైవభక్తి దేశభక్తి నేర్పుదాం అని ఒక సేవాభావంతోనే నేను ఇక్కడికి వచ్చానమ్మా ఖచ్చితంగా. అంచేత మీరు మళ్ళీ దసరాకి పిలిచినా, కార్తీక మాసంలో పిలిచినా వస్తాను నేను ఖచ్చితంగా. ఇదే రకమైన యువతరం నాకు ఎక్కువ మంది కనపడాలన్న ఆశ, నా శ్వాస అంతా మీ మీదే ఉంది ఖచ్చితంగా. అటువంటి భాష, అటువంటి సాహితీ సారం, సంస్కృతి ప్రభ, ఇవి సదాచారాన్ని సాధిస్తాయి. మనం ఎన్ని యంత్రాలు కనిపెట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా అంతిమంగా ఒక్కటే. నేను ఆ మాట చెప్పి సెలవు తీసుకుంటా. తిన్న అన్నం 2 గంటల్లోగా అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. ఈ 2 లేకపోతే నీ సంపాదన అంతా దండగ, నువ్వు సామ్రాజ్యాధిపతి అయిన దండగ. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి. 8ంటికి అన్నం తిన్నామంటే 10ంటికి అరిగిపోవాలి. మంచం మీద పడుకున్నాం 2 నిమిషాల్లో గుర్రు పెట్టేయాలి, పక్కవాడు ఇబ్బంది పడేలాగా. మనకు అనవసరం ఇంకంతే. అది వాడు సుఖజీవి అని అర్థం. ఇక్కడ ఇవాళ ఎంతమందికి నిద్ర పడుతుంది, ఎంతమందికి తిన్నన్నం అరుగుతోంది. ఈ 2 లేనప్పుడు నాకింత ప్యాకేజీ 30 lakhs, దేనికి నీ ల్యాక్స్ పని లేక ఇక్కడ. నీకు నిద్ర పట్టదయ్యా, అన్నం అరగదయ్యా, దేనికి నీ ప్యాకేజీ ఇక్కడ. అంతకంటే సుఖంగా పల్లెటూళ్ళలో కూర్చొని వ్యవసాయం చేసుకుంటే ఏ ప్యాకేజీ లేకుండా హాయిగా పడుకుంటాం. సాయంత్రం అయ్యేసరికి చుట్ట అంటే ఇస్తాడు, తెల్లారే వరకు ఆరదా చుట్ట, ఆరితే చెవులో పెడతాడు మళ్ళీ, అదో షోక్ ఇక్కడ. అన్నీ చాలా ఉన్నాయి. వాడే సుఖజీవి కదండి మనకంటే. మనం సుఖంగా ఉన్నామా అనేది ఆలోచన చేయండి. ఈ 2 సాధిస్తే చాలు జీవితంలో. అంత శీతలతాయా శాత్ తదనంత తపఫలం అంటాడు యోగ వాసిష్టం అనే గ్రంథంలో. మనశ్శాంతి ఉంటే 1000 ఏళ్ళు వశిష్ఠుల్లాగా తపస్సు చేసినట్టేనయ్యా, వేరే ఏం చేయక్కల్లా. ఆ మనశ్శాంతి మీలో నిలబడడానికి, స్థిరంగా ఉండడానికి, ఆనందంగా మీ జీవితాలు గడవడానికి నా మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 2 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. చక్కని సందేశాన్ని అందించినటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరికపాటి నరసింహారావు గారికి జేఎన్టీయూ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు జేఎన్టీహెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గురువు గారు ఏదైతే చెప్పారో, పరిశోధనల యొక్క ఆవశ్యకత, లేకపోతే పరిశోధనలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, లేకపోతే బీటెక్ విద్యార్థులు, ఎంటెక్ విద్యార్థులు ఈరోజు వాళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలు, ఆ సత్సంబంధాలు తమ ఎదుగుదలకు ఏ విధంగా దారి తీస్తాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను మనం ఎందుకు విస్మరిస్తూ ఉన్నాం, అసలు దాని ప్రాముఖ్యత ఏంటనేది ఇంత చక్కగా వివరించినటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరికపాటి నరసింహారావు గారికి జేఎన్టీయూహెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు జేఎన్టీయూహెచ్ విశ్వవిద్యాలయ యాజమాన్యం తరపున మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే భారతం. ఈ కార్యక్రమ ఆర్గనైజర్స్ జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ టీం గురువు గారిని చిన్న శాల్వాతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులకు, జేఎన్టీయూ అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. హలో.
విద్యార్థులందరికీ విజ్ఞప్తి, నేను పెడుతుంటే ఎవరు పాదాభివందనాలు చేయడం కానీ ఫోటోలు పక్కన నుంచొని దిగడం కానీ చేయకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నేను ప్రవచనం చెప్పాను కానీ నా కాళ్ళ మీద పడడానికి కాదు. అది మీరు గ్రహించి అందరూ హాయిగా ఉండండి, ఆనందంగా. గణపతి అనుగ్రహం మీకు అందరికీ లభించునుగాక. నేను ఎలా తేలిగ్గా సభలోకి వచ్చానో అలాగే తేలిగ్గా కారెక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ 10ంటికి పడుకోవాలి. పొద్దున్న మాకు అనుష్ఠానాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ రేపు ఎక్కడో దుకాణం ఉంది, మళ్ళీ దానికి తయారవ్వాలి. అందుకని